కాలంలో రాట్నం 21 మందిని కన్న తల్లి ఉన్నది. మరి ఈ కాలంలో 21 మందిని కనాలంటే మొత్తం కూరగాయ పుట్టుడే కష్టం ఉన్నది. పుట్టుడు కష్టం. ఇక మనిషి కూరగాయ మొత్తానికి కోసుడే కత్తులు పెట్టి అంతే. ఆ కాలంలో ఇక 21 మందిని కన్న తల్లి అద్భుతంగా పెంచుకొని పెద్ద చేసుకునే పిల్లల్ని. కానీ ఈ కాలంలో ఇద్దరు పుట్టితే చాలా కష్టం వాళ్ళని పెంచడం. ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఇప్పుడున్న కరువులో, ఇప్పుడున్న కటకాలలో, ఇప్పుడున్న ఇవన్నీ పరిస్థితులు చూసి మీకు ఈ పాట రాయాలనిపించింది. కానీ ఎందుకు మరి 243 చరణాలు అని ఆలోచన వచ్చింది? అది ఏం అదృష్టమో. 243 నెంబర్ ఏంది అసలు? అది 243 అయింది. అయితే నేను మా ఊళ్ళో ఒక తాత ఉండేది, 105 ఏళ్ళు బతికిండు. నేను పోయి ఎరే గాడిది నువ్వు సావక ఎందుకు బతున్నావురా, ఇప్పుడు ఇట్లా పోరాలకే పాలు దొరుకుతానంటే 105 ఏళ్ళు బతాను, నువ్వు ఇప్పుడు బతికి పీకేదే ఉన్నది సాగు అని అంటే, అరే గాడిద రే నేను అట్లా బతికేటోను కాదు, మీరు తిండి తింటారు, అరే మీరు చీగుడ్లు ఉన్నట్టు ఉన్నారు అన్నాడు వాడు. అదే నువ్వు బంగారం తిన్నావు, నువ్వు బంగారం తిన్నా ఏది అంటే మా నాయన 112 ఏళ్ళు బతికినరా, నేను ఇంకా బతుకుతాను. ఒరే అయితే మరి నువ్వు ఎట్లా బతికినావు, ఏం తిని బతికినంటే, మొక్కజొన్న గడికే గడిక మామిడికాయే తొక్కే తొక్కు మందులేని తిండిర మాది ఎంత తిన్న బట్టిగానే అరిగేది మారడంతా 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 గడక వండి తెరో 4 4 ముద్దలు ముత్తంత సేపట్ల మలిసి పెట్టేది ఇప్పటోళ్ళ తిండేవి తిండి వాళ్ళకు మా అంత బలం ఎక్కడుంది మారడంతా గడక వండి తెరో. ఆ 105 ఏళ్ళు కూడా ఏమంటే ఇప్పటికీ సై చల్ ఇప్పటికీ సై అరక గడితే మీరు పొద్దుందాకా నాతో దున్నాలేరా, అరే పోటీ పెట్టుకొని ఉరకాలేరా, చల్ నడితే పదామడం నడవాలేరా, ఇక తాగితే పెదవింకి తాగాలేరా, తింటే షేరు బియ్యబ్బు వదినాలేరా ఇప్పటోళ్ళ తిండేవి తిండి వాళ్ళకు మా అంత బలం ఎక్కడు. కాలుకు ముళ్ళు కొడితే లీవ్ లెటర్ వద్దు మీ ఆఫీస్కు, నా ముళ్ళు కొట్టేసారి నేను ఇవాళ రాలేకపోతే జ్వరం వచ్చిందని. కానీ కంది కొయ్యాదగి కంది కొయ్యలు కంది సేను కొడితే ఇట్లా కత్తులా ఉంటాను. చూడక దాని మీద అడుగు పడితే మాత్రం మడిమే ఇట్లున్న మడిమే ఇట్లా పక్క వస్తుంది. కందికొయ్యాదగి కయ్యబడ్డా గాని నల్లాలవే నలిసిపోసేదిరా, జరము దానిచ్చదే వచ్చిపోయేదిరా, ఒకనాడైనా మంచాన పడలేదురా, ఏ సూది మందు మాకు తెలియదురా, రాయిందంటే 16 ఒక్కలయ్యేదిరా ఇప్పటోళ్ళ తిండేమి తిండి వాళ్ళకు మా అంత బలం ఎక్కడుంది. ఊరి సవడి కాడ చెడుగుడు వాడితే ఖైదన్ని ఖాళీ చేసి వచ్చేదిరా, ఒంటి చేత బల్లే బత్తలెత్తేదిరా, ఊరి అంబొత్తు కొమ్మును వంచేదిరా, ఊరి మందినంతా ఊపి కొట్టేదిరా ఇప్పటోళ్ళ తిండేమి తిండి అని అనిపించింది నాకు. అంటే దాన్ని నేను పాడగలను, మేము మాటల రూపంలో చెప్పిండు ఆయన. ఇట్లా మారడంతా గడుకుంటే 2 సోలల నర గడక 4 ముద్దట్లా మలిసిపెట్టేది అంటాను ఆయన. అంటే మా నాయన పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆర్సికి కాబెట్టి పిట్టలా కొట్టేది, మంచ ఎక్కి సేత ఒడిసేల దింపితే 7 శేన్ల పక్షులు ఎగిరెగిరిపోయేది, పాలు వెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి కంచు తెలలా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిండ్లు. బలమైన తిండి కాదాయే ఇయాళ్ళ ఏమి తిన్న సూది మందాయే, ఉప్పు కారం బడక పాయ ఈ తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే అని ఆయన చరిత్ర విన్నాక ఆయన మక్కన గడక మాడికా తొక్కుతానే గంత గట్టిగా 105 ఏళ్ళు బతితే మన తనువులో ఉంటే సీగుడ్లు అయిపోతానే ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. అట్లా ఆయన చరిత్ర మొత్తం చెప్పిండు, విన్నా నేను పేపర్ ఇది రాసుకోలే. ఇంకా చెప్పండి వీడు గోరి పట్టినట్టే పట్టినారు, ఇంకా చెప్పి నేనే ఉన్నాను నన్ను రాసుకోవాలంటే, అరే నిన్నే రాస్తానారా నేను ఆయన నీ చరిత్ర రాస్తారంటే 4 ఏళ్ళ వారికి ఏమనిపించింది ఆ ముసలాడికి, నా చరిత్ర రాస్తాడు రేపు సచ్చినా బతికినా నా చరిత్ర బొబ్బిదా అనుకోని మళ్ళీ ఫోన్ చేసి పిలిచి అరే నువ్వు నన్ను అడిగినట్టు నేను మా తాతని అడిగినరా, మా తాత నాకు ఇట్లా అయిపోయినా చెప్తా ఈ అవ్వ నాకు ఖచ్చితంగా 100 ఏళ్ళు అయింది చరిత్ర అది అని చెప్పి దాన్ని ఆ చరిత్ర 100 ఏళ్ళ నవరుగా రాయడం జరిగింది. అంటే అప్పట్లో